Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, 2025 August 18th Wednesday night 11 PM ki the 100 balls match number 12 Sophia Gardens Cardiff Wales lo Wells Fire vs Manchester Originals match అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో ప్రతి ఒక్క లీగ్ సంబంధించి మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ ఇస్తాం అండ్ దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. అండ్ మన వాళ్ళు కొందరు మంచి ట్రస్టెడ్ యాప్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం అయితే నా సైడ్ నుంచి మంచిగా కస్టమర్ కేర్ సపోర్ట్ అండ్ ఫాస్ట్ గా విత్డ్రాల్ చేసే ట్రస్టెడ్ యాప్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సో దానికోసం అయితే మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరిగింది. ఒకవేళ అది ఓపెన్ కాకపోతే నా వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా, వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ మీకు ఇది ఒక సైడ్ బిజినెస్ ఆర్ సైడ్ పాకెట్ మనీ ఇలా యూజ్ అవుతుంది. మన ఛానల్ ఫాలో అయినట్టయితే మీకు డైలీ నా సైడ్ నుంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది. ఇక వెల్స్ ఫైర్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లండన్ స్పిరిట్ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వెల్స్ ఫైర్ టీం ఫస్ట్ బౌలింగ్ చేసి ఆ మ్యాచ్ లో ఈ వెల్స్ బౌలర్స్ అందరూ కూడా మోర్ ఎకనామిక్ అయితే అయ్యారు. సో దాని వలన లండన్ స్పిరిట్ టీం 164 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ వెల్స్ ఫైర్ బ్యాటర్స్ బేర్ స్టో నుంచి 50 బాల్స్ కి 86 రన్స్ అండ్ క్రిస్ గ్రీన్ నుంచి 21 బాల్స్ కి 32 రన్స్ ఇలా వీళ్ళ బ్యాటర్స్ నుంచి మంచిగా రన్స్ వచ్చినప్పటికీ ఇంకొద్దిగా రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ వచ్చుంటుంటే మాత్రం ఈ మ్యాచ్ వెల్స్ ఫైర్ టీం నే గెలుచుండేవారు. బట్ బ్యాడ్ లక్ 8 రన్స్ తేడాతో లండన్ స్పిరిట్ తో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ రాకుండా ఈ రోజు మ్యాచ్ లో జాగ్రత్త పడతారు. అండ్ ఈ రోజు మ్యాచ్ ఈ వెల్స్ ఫైర్ హోమ్ గ్రౌండ్ లోనే జరగబోతుంది కాబట్టి ఈ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఈ వెల్స్ టీమ్ యూజ్ చేసుకుంటారు. అండ్ ఈ సీజన్ లో వీళ్ళ బ్యాటర్ జానీ బేర్స్టో అయితే బ్యాక్ టు బ్యాక్ మంచిగా రన్ స్కోర్ చేస్తూ అయితే వస్తున్నారు. సో అతనికి వీళ్ళ రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి సపోర్ట్ వస్తే మాత్రం మంచి స్కోర్స్ అయితే సెట్ చేయగలరు. అండ్ వీళ్ళ బౌలింగ్ అయితే పర్వాలేదు, మంచి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లోనే కొద్ది ఎక్స్పెన్సివ్ అయితే అయ్యారు. సో అలాంటి మిస్టేక్స్ రాకుండా ఈ రోజు మ్యాచ్ లో జాగ్రత్త పడతారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ అయితే చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ వెల్స్ ఫైర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే జానీ బేర్స్టో, టామ్ ఎబిల్ అండ్ టామ్ కాలర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే క్రిస్ గ్రీన్ అండ్ జార్జ్ హల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ వెల్స్ ఫైర్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. కొద్ది వీళ్ళు మిడిల్ ఆర్డర్ లోనే స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ బౌలింగ్ లైనప్ అయితే ఉన్నారు. సో దాన్ని పర్ఫెక్ట్ యూజ్ చేసుకోవాలి కానీ మంచెస్టర్ బౌలింగ్ లైనప్ కన్నా వీళ్ళ బౌలింగ్ యూనిట్ నే స్ట్రాంగ్ అయితే అవుతుంది. సో చూద్దాం ఎలాంటి ప్లాన్స్ తో ఈ రోజు మ్యాచ్ లోకి వస్తారనేది ఈ వెల్స్ ఫైర్ టీం. ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 3 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ లాస్, 1 మ్యాచ్ విన్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లండన్ స్పిరిట్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ మాంచెస్టర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫిల్ సాల్ట్ నుంచి 20 బాల్స్ కి 31 రన్స్, బెన్ మెకే నుంచి 12 బాల్స్ కి 29 రన్స్, జాస్ బట్లర్ నుంచి 37 బాల్స్ కి 46 రన్స్ అండ్ హెన్రిచ్ క్లాసన్ నుంచి 17 బాల్స్ కి 24 రన్స్ ఇలా వీళ్ళ నుంచి ఈ స్కోర్స్ రావడం వలన 164 టార్గెట్ అయితే సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ మాంచెస్టర్ బౌలర్స్ జాష్ టంగ్ నుంచి 3 వికెట్స్, సోనీ బేకర్ నుంచి 1 వికెట్, స్కాట్ కర్రీ నుంచి 1 వికెట్ ఇలా వీళ్ళ నుంచి ఈ వికెట్స్ రావడం వలన 10 రన్స్ తేడాతో లండన్ స్పిరిట్ టీం మీద గెలిచి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ని బట్టి ఈ రోజు మ్యాచ్ లో మంచి కాన్ఫిడెన్స్ అయితే మాంచెస్టర్ టీం కి ఉంటుంది. అండ్ ఈ మాంచెస్టర్ మెయిన్ ప్లేయర్స్ గా ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ అండ్ స్కాట్ కర్రీ నుంచి ప్రతి ఒక్క మ్యాచ్ లో మోర్ ఎఫర్ట్ అయితే చూసాం. సో మళ్ళీ అలాంటి ఎఫర్ట్స్ ఈ రోజు మ్యాచ్ లో వస్తే మాత్రం వీళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ లో చూసాం లండన్ స్పిరిట్ మీద ఈ మాంచెస్టర్ బౌలర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు బౌలింగ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి చేంజెస్ అండ్ ప్లాన్స్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ మాంచెస్టర్ బ్యాటింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే ఫిల్ సాల్ట్, జాస్ బట్లర్ అండ్ లూయిస్ గ్రోజర్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్ చూసుకుంటే నూర్ అహ్మద్ అండ్ సోనీ బేకర్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ మాంచెస్టర్ ఒరిజినల్స్ కీ ప్లేయర్. సో వీళ్ళు ఈ రోజు స్క్వేర్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళు స్పిన్ డిపార్ట్మెంట్ అయితే బాగానే ఉంది కానీ వీళ్ళ పేస్ డిపార్ట్మెంట్ కొద్ది వీక్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి చేంజెస్ అండ్ ప్లాన్స్ తో వస్తారని ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే సోఫియా గార్డెన్స్ కార్డిఫ్ వేల్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 128, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 119 ఉంది. అండ్ ఈ పిచ్ కండిషన్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి కూడా
ఒకేలా ఉంటుంది అండ్ పేస్ బౌలర్స్ కి 2 పేసెస్ ఉంటాయి అండ్ స్పిన్ బౌలర్స్ కి యావరేజ్ టర్న్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 140-150 మధ్య ఈ వెన్యూలో స్కోర్ సెట్ చేసుకుంటే సేఫ్ సైడ్ అండ్ ఈ వెన్యూలో చేజింగ్ చేసే టీం కే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఈ రోజు ఈ బౌలింగ్ కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ అయితే వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 150-160 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే వెల్స్ ఫైర్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.